సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చిన్న చిన్న పిల్లలకి అగాయితాలు జరుగుతున్నాయి. ఏం చేసి ఏం చూస్తున్నాను సార్? చాలా పెద్ద ట్రాజెడీ ఇది. చాలా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. చిన్న పాప, అంతా 8-9 ఏండ్లు నిండని పాపను మరి ఈ రకంగా పూర్తిగా మరి ఏ రకంగా అన్ని బయటకు వస్తాయి, కానీ ఏ రకంగా జరిగిందో చాలా బాధాకరం. భద్రత మరి అందరికీ కూడా లోపించినట్టే. ఈరోజు ఈ పాపకు జరిగిందంటే రేపు ఎంతమందికి జరుగుతుందో అని అందరూ భయపడుతున్నాం. మరి అన్ని విషయాలు బయటకు వస్తాయి, కానీ అమ్మాయి శవం కూడా దాదాపుగా 4 రోజులయ్యింది. ఆదివారం నాడు వాళ్ళ పేరెంట్స్ చెప్పిన ప్రకారంగా అయితే ఎప్పుడు పార్కుకు వచ్చి అవతలి ఎల్లాల స్కూల్లో చదివే పాప, ఆ రోజు సెలవు కాబట్టి యువతలకు వచ్చి పార్కులో మామూలుగా పిల్లలు వస్తుంటారు ఆడుకొని. మరి ఆ రోజు నుంచి కనపడకపోవడము అని అంటే మరి శవం దొరికితే మరి పేరెంట్స్ పాపం కొంతవరకైనా వాళ్లకు మనశ్శాంతి ఉంటుంది. నాకైతే హోప్ కనపడడం లేదు. 4 రోజులు. అదే కాకుండా ఇక్కడ లోకల్గా మా ఊర్లో చెప్పేది ఏమంటే ఇక్కడ చాలా ఎక్కువగా ఈ షీరు కుక్కలు అని చెప్పి చాలా జత అయినాయి ఇక్కడ ఈ ఏట్లో. ఈ షీరు కుక్కల ప్రమాదం కూడా ఉంది. శవాన్ని మిగిలించవు దొరికితే. దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ షీరు కుక్కలు తెలుగులో అంటుంటాం, కానీ అది ఇంగ్లీష్లో నీటి కుక్క. అవి కూడాను డేంజరస్. ఎందుకంటే మనకు తెలుస్తున్నది ఏమంటే ఇక్కడ గొర్రెలు అవి ఆపుకుంటే కూడా చాలా డ్యామేజ్ చేసిపోతాయని. అటువంటివి పసిగట్టే మాత్రం శవం దొరకకుండా చేసే పరిస్థితి. చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి దీంట్లో. ఎవడు వాడు వీడు అనకుండా మళ్ళీ ఇటువంటివి జరగకుండా భద్రతా భావాన్ని పెంచి ఈ ప్రాంతంలో కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప మరి అందరికీ కూడా రక్షణ ఉండదు. ఈరోజు చాలా ఒక్కసారిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి ఈ ఇన్సిడెంట్ మరి చాలా బాధాకరం. మొన్ననే శబరి గారు మరి సోమవారం నాడు తెలిసిన వెంటనే ఈ ఊరికి వచ్చి ఇక్కడ పోలీసు యంత్రాంగము అందరినీ కూడా ఊరి వాళ్ళని కూడా అప్రమత్తం చేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. అప్పటి నుంచే మొదలైంది దీని మీద ఏంటి జరిగింది ఏమి అని చెప్పి. ఈరోజు మరి ఒక కొలిక్ వచ్చింది ఇన్ఫర్మేషన్, ఆ అమ్మాయిని మరి రకరకాలుగా హింసించి చంపి ఉంటారు అన్నటువంటిది ఒకటి వస్తా ఉంది. ఇదంతా కూడా నేను బాధాకరం ఏమంటే మా ఈ ఊరు చాలా క్రమశిక్షణతో ఉన్నటువంటి ఊరు. నేను మా నాన్నగారు ఖచ్చితంగా మరి పెద్ద చిన్న అన్నటువంటి దాంట్లోనే నడిపాము. మద్యం తప్పింది. ఒక 5 సంవత్సరాలుగా ఈ ఊర్లో డిసిప్లిన్ లేకుండా పోయింది. అంత రౌడీలు చెలరేగి ఈరోజు మరి ఊరును పాడు చేశారు. లేకుంటే ఆడపిల్లను చూసే ధైర్యం కూడా లేదు ఈ ఊర్లో. అటువంటిది సర్వనాశనం చేసి పెట్టారు వీళ్ళు ఈ 5 ఏళ్లలో. పేర్లు చెప్పను కానీ రౌడీలకు పెత్తనం ఇచ్చి తాగుబోతులుగా తయారు చేసి ఊర్లో పెద్ద లేదు చిన్న లేదు, కుల కట్టుబాట్లు లేవు, అటువంటి చేసి పెట్టారు. వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా వీటన్నిటినీ మళ్ళీ ఒకసారి ఒక క్రమశిక్షణ లైన్లో నడపాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు వాళ్ళ సహకారం కూడా అవసరం. దీంట్లో పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడ. ఇది ఎక్కడో పైడాల్లో ఉన్న స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ ముచ్చుమర్లో పెట్టారు. మరి స్టేషన్ పెట్టుకొని కూడా భయం లేకుండా ఉంది అని అంటే కొంతవరకు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఏంటి. చాలా బాధాకరం. పిల్లలు పెద్ద పాప, ఈ అమ్మాయి తర్వాత అమ్మాయి, ఆ పాప ఎంత ఉంటుందో ఒకసారి చూడండి. ఈ పిల్లోడు కొడుకు, 3 పిల్లలు. ఎంత అన్యాయం, దుర్మార్గమైన చర్య. దీంట్లో క్షమించేటటువంటి విషయమే కాదు ఇది. కాబట్టి సరైన గుణపాఠం నేర్పాలి. వాళ్ళు ఎవరు చేసినా కూడా తప్పనిసరిగా గుణపాఠం నేర్పాలి. వీళ్ళందరూ ధైర్యంగా
మీరు ఉండండి. ఖచ్చితంగా ఈ ఊరును బాగుపరిచేదానికి అన్ని విధాల మనం చేసుకుందాం. తొందరలో గ్రామంలో మరి ఈ ఒక వ్యవస్థను తయారు చేసుకుందాం. అది కాకుండా సీసీ కెమెరాలు ఇంతవరకు పెట్టలేదు ఈ దొంగలు. ఎందుకు అంటే ఇక్కడ పెడితే వాళ్ళు దొంగలు దొరుకుతారని దొంగ నా కొడుకు. కాబట్టి ఇమ్మీడియేట్గా మరి గ్రామ డబ్బుతో, నా సొంత డబ్బుతో కంప్లీట్గా నేను ఇంతకుముందే ఎస్టిమేషన్ ఇచ్చాను ఇంతకుముందు వీధి వీధిన. అదే సీసీ కెమెరాలే గనక ఈరోజు ఉంటే ఘోరాలు జరిగేది కాదు. ఇది ఎమ్మడే బయటపడేది, ఘోరాలు కూడా తక్కువయ్యాయి. కాబట్టి నంబర్ 1 ప్రియారిటీ ఏమనంటే ఈ ఊర్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు అన్నీ కూడా ఏర్పాటు తొందరలోనే ఒక 15 డేస్లో పూర్తి చేసి అటు ఎల్లాల్లో ఇటు నేను చెప్పేది ఏమంటే అందరికీ సలహా ఇస్తున్నాం. సీసీ కెమెరాలు ప్రతి ఊర్లో పెట్టుకోండి. ఏదైనా గ్రామ డబ్బులు ఉంటే అటు ఇటు వేస్ట్ చేయకుండా సీసీ కెమెరాలు ఉంటే అవి దొంగతనాలు జరగకుండా కాపాడుకోవచ్చు. ఈ ఊర్లో తొందరలో ఏర్పాటు చేయబోతున్నాం. వీళ్ళందరికీ కూడా శబరమ్మ కూడా మొన్న వచ్చి చెప్పి ధైర్యాన్ని ఇచ్చి పోలీసు వాళ్ళని అప్రమత్తం చేసి వెళ్ళడం వల్లే కనీసం ఈ రకంగా ఏదో ఎతుకుతున్నారు. సిబ్బంది వచ్చింది, అందరు వచ్చారు, యంత్రాంగం వచ్చారు వచ్చినాకనే. కాబట్టి ఇప్పుడు బయలుదేరింది. మళ్ళీ ఎక్కడో మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ చూసుకొని ఇప్పుడు వస్తున్నారు. చూద్దాం. మరి ఇట్లా రాసి పెట్టారు పాపం వాళ్ళ కుటుంబానికి. మేము అండగా ఉంటాం. తర్వాత ఎవరైతే ఈ దోషులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్లకు మరి చట్టపరంగా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మీకు అని చెప్పి తెలియజేస్తున్నా. చిన్న పాప ఎందుకంటే చిన్న పిల్ల అర్థమే కావడం. మైనర్ పిల్లల్లో నేర ప్రవృత్తి పెరగడానికి ఇలాంటి అసాంఘిక ఏమని ఎట్లా భావించాలి, ఎట్లా చూడాలి? ఒకటండి, ఇప్పుడు తల్లిదండ్రుల భయమన్నా ఉండాలా? మూడు భయాలతో సమాజం ముందుకు పోతుంది. ఒకటి భయపడేది ఏదో సమాజానికన్నా భయపడాలా, లేకపోతే తల్లిదండ్రుల కన్నా భయపడాలా? అరే దేవుడు దైవభక్తి ఉండి మరి ఆ దేవుని భీతి అన్నా ఉండాలి, పాప భీతి. ఇవి ఏవి లేవు, చెడగొట్టి పెడుతున్నారు. చిన్న పిల్లలకు తాపడము. స్కూళ్ళల్లో అయితే మేము వెళ్తే స్కూళ్ళల్లో ఆడ కూర్చొని తాగి సీసలు పగలగొట్టిపోయే పరిస్థితి ఉంది అంతటా మొత్తం మీద. దీనికంతా కారణం ఈ రౌడీలు ఎవరైతే ఈ 5 సంవత్సరాలు వీళ్ళను విచ్చలవిడిగా పంపించారో. మేమంతా ఎట్లా చేసామంటే ప్రతి కులానికి ఒక కుల సంఘాన్ని ఏర్పాటు చేశాం. వాళ్ళ కట్టుబాట్లతో నడపమన్నాం. ఎవడు ఏ తప్పు చేసినా అక్కడే శిక్షించమన్నాం. భయం పెట్టే పరిస్థితికి తెచ్చా. ఇప్పుడు ఎక్కడ చిన్న పిల్లలు 14 ఏళ్ళోడు పిల్లలు ఎత్తుకపోయి ఇది ఎత్తుకొని పోయి ఒక హింసించి పాపను. వాట్ ఇస్ దిస్? ఇది 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 అసలు సహించే ప్రసక్తే లేదు. ఈ ఊర్లో కూడా ఒక డిసిప్లిన్ అనేది నేర్పించాలి. అందరం కూర్చొని మాట్లాడుకోవాలి. ముందుగా ఈ తాగుబోతుతనాన్ని తగ్గించాలి. ఎవడు తాగకుండా గ్రామంలో అందరం కలిసి కనుక మాట్లాడుకుంటే తాగకూడదు ఎవడు అని. కొన్ని ఊర్లు ఉన్నాయి, ఆదోని వైపున కానీ ఆలూరు వైపున కానీ, చాలా మహత్తరమైన గ్రామాలు అవి. ఆ పెద్దల యొక్క దీని కింద ఉంటాయి. ఒకవేళ వాడు తాగి గనక కనపడితే 6 నెలలు వాడిని గ్రామ బహిష్కరణ చేస్తారు. వాడిని అసలు పంపించేస్తారు ఊర్లో నుంచి. అటువంటి గ్రామాలు ఉన్నాయి. నేను పాదయాత్రలో, ట్రాక్టర్ యాత్రలో చూశాను. నేను మీకు కూడా తెలిసి ఉంటుంది. ఆ పరిస్థితులకి రావాలి, అప్పుడే క్రైమ్ తగ్గేది. ఇదంతా తాగుబోతుండము. లేకపోతే ఈ ఊర్లో ఒకరిద్దరు ఉన్నారు గాంజా వ్యాపారం. ఈ గాంజా వ్యాపారం చేస్తూ పిల్లలకు నేర్పిస్తున్నారు స్కూళ్ళ కాడ. వాడు ఎట్లా ఉంటాడు డిసిప్లిన్ చెప్పండి? ఈ రకంగా ఉంది. దీన్నంతా సక్రమంగా ఒక లైన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామం కూడా, రాయలసీమలో ఉన్న ప్రతి గ్రామం కూడా ఒక డిసిప్లిన్ తీసుకురాకపోతే మన కండ్ల ముందే ఈ గ్రామాలు నాశనం అవుతాయి, సమాజం నాశనం అవుతుంది. చిన్న చిన్న పిల్లలకి అఘాయితాలు జరుగుతుంటాయి. ఏం చేసి ఏం చూస్తున్నారు సార్? మా పిల్ల దొరికితే